2024లో చాలా మిరకిల్స్ జరిగాయి. అన్నిటికంటే విచిత్రం ఫ్లాప్ టాక్తో పుష్ప 2 సౌత్లో డిక్కీ కొడితే బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయింది. అంతకంటే వింత ఏంటంటే 1700 కోట్లు వసూళ్ళు వచ్చిన చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అన్నారు. ఇక ఈ ఏడాది దేవరా మూవీ పాన్ ఇండియాని షేక్ చేస్తే హనుమాన్ కూడా 400 కోట్ల వరకు వసూళ్లతో షాక్ ఇచ్చింది. లక్కీ భాస్కర్ నుంచి సరిపోదా శనివారం వరకు ఈ ఏడాది 6 పాన్ ఇండియా హిట్లు వచ్చాయి. అందులో కల్కి 1200 కోట్లతో ఊపు తెచ్చింది. కాకపోతే పుష్ప 2 వసూళ్లతో పోలిస్తే రెబల్ స్టార్ కల్కి మూవీ మాత్రం 500 కోట్లు తక్కువే రాబట్టింది. అయినా ఈ ఏడాది నెంబర్ 1 కల్కినే అంటున్నారు. 1700 కోట్లతో దూసుకెళ్లిన పుష్ప 2 ఈ ఏడాది నెంబర్ 1 అనిపించుకోలేకపోయింది. ఇంతగా వసూళ్లు రాబట్టిన లాసుల్ని ఫేస్ చేసింది. దీనికంటే 500 కోట్లు తక్కువే వచ్చినా కల్కితో లాభాలే మిగిలాయన్న మాట వినిపిస్తోంది. ఇదే కాస్త విచిత్రంగా ఉంది. ఈ మొత్తం మ్యాజిక్ వెనుకున్న లాజిక్ ఏంటో చూసేయండి. బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి ఇలా 5 పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా మార్కెట్ కి కింగ్ అనిపించుకున్నాడు రెబల్ స్టార్. విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎండ్ కి సలార్ సక్సెస్ తో ఈ ఏడాది మధ్యలో కల్కి హిట్ తో దుమ్ము దులిపిన ప్రభాస్ అకౌంట్ లో మరో రికార్డ్ చేరింది. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఎన్ని పాన్ ఇండియా హిట్లు వచ్చినా 2024లో నెంబర్ 1 మూవీ అంటే కల్కినే అని తేల్చారు. కలెక్షన్స్ పరంగా చూస్తే కల్కికి 1200 కోట్ల వసూళ్లు వస్తే పుష్ప 2కి మాత్రం 1700 కోట్ల వసూళ్లు దాటాయి. అలా చూసినా కల్కి 500 కోట్లు వెనకబడ్డట్టే. అయినా కల్కినే ఈ ఏడాది నెంబర్ 1 మూవీ అనడానికి చాలా కారణాలున్నాయి. ముందుగా కల్కి మూవీ పాన్ ఇండియా అంటే మొత్తం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా సౌత్, నార్త్ అంతటా వసూళ్ల వరద తెచ్చింది. ఇక దీంతో పోలిస్తే పుష్ప 2 మాత్రం హిందీలో తప్ప మరెక్కడా దుమ్ము దులపలేదు. తెలుగులో ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేదు. ముందుగా కల్కి మూవీ పాన్ ఇండియా అంటే మొత్తం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా సౌత్, నార్త్ అంతటా వసూళ్ల వరద తెచ్చింది. దీంతో పోలిస్తే పుష్ప 2 మాత్రం హిందీలో తప్ప మరెక్కడా దుమ్ము దులపలేదు. తెలుగులో ఇంకా బ్రేక్ ఈవెన్ రానేలేదు. కన్నడ జస్ట్ యావరేజ్, తమిళనాడులో బిలో యావరేజ్, మలయాళంలో డిజాస్టర్. కేవలం నార్త్ ఇండియా వసూళ్లే 800 కోట్లకు దగ్గరగా ఉండడం, యూఎస్లో కూడా హిందీ వర్షన్కే వసూళ్లు బాగుండడంతో అక్కడ మిగతా వర్షన్స్ అన్నీ డీలా పడ్డాయి. ఫలితం అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ రాలేదు. అంటే హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ కొన్న వాళ్లకు తప్ప తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్కి లాభాలు రాలేదని తేలింది. మలయాళం డిస్ట్రిబ్యూటర్స్ అయితే 17 కోట్ల వరకు నష్టాలను భరించాల్సి వచ్చింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2తో పోలిస్తే కల్కినే నిజంగా పాన్ ఇండియా హిట్ అనాల్సి వస్తోంది. దేవర విషయానికి వస్తే తెలుగులో హిట్ అయింది, హిందీలో అంతకంటే ఎక్కువ సౌండ్ చేసింది, కన్నడలో కూడా దుమ్ము దులిపింది. ఇటొచ్చి తమిళ్, మలయాళ భాషల్లోనే అంతగా కిక్కివ్వలేదు. హనుమాన్ 400 కోట్లు రాబట్టినా లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం పాన్ ఇండియా హిట్లే అయినా కల్కి రేంజ్ కాదు. అందుకే ఇవన్నీ కోణాల్లో చూస్తే ఈ ఏడాది హిట్ అయిన 6 పాన్ ఇండియా మూవీల్లోనే కాదు మొత్తం భారతదేశంలో హిట్లన్నింటిలో నెంబర్ 1 కల్కినే అని తేల్చారు. అంతేకాదు ఈ ఏడాది నెట్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది, ఎక్కువ మంది ఫోకస్ చేసింది ప్రభాస్ స్టార్తో పాటు కల్కి మూవీ మీదే. సో అలా కూడా ఈ ఏడాది నెంబర్ 1 పొజిషన్ రెబల్ స్టార్ మూవీ కల్కిదే.